కడప జిల్లా కమలాపురం పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఫరూక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల వైద్యశాలను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ప్రారంభించారు. మంచిది దేవుడు గారు ఎప్పుడే చెప్పి మంచి కమలాపురం డెవలప్మెంట్ शाम एक बार पीछे एक बार लगा इधर देखो भाई ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ ఫరూక్ హుస్సేన్ తన ఊరికి సేవ చేయాలని చెప్పి ఇక్కడ అందరూ వద్దన్నా కూడా లేదు నేను ఇక్కడే పెట్టాలా ఆ ఊరు ప్రజలందరికీ సేవ చేయాలన్న సదుద్దేశంతో తను నేర్చుకున్న చదువుని ఇక్కడ ఉపయోగించాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టాడు. ఇక్కడ సర్వీసెస్ చాలా అవసరం. చిన్నపిల్లల హాస్పిటల్ ప్రత్యేకంగా కావాలంటే కడప పోవాల్సిన పరిస్థితి, లేదంటే ప్రొద్దుటూరు పోవాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా అన్ని వసతులతో ఇక్కడ కమలాపురంలో చిన్నపిల్లల హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. కమలాపురం ప్రజలు చుట్టుపక్కల పల్లెలందరూ కూడా చిన్నపిల్లల హాస్పిటల్ సర్వీస్ ఇక్కడ దొరుకుతుందని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా అందరికీ తెలియజేయాలా. ఆయన పెట్టిన సర్వీస్ మోటోతో పెట్టిన ఈ మంచి పనిని నేను అభినందిస్తున్నాను. ఆయన ఇంకా సర్వీస్ బాగా చేయాలని చెప్పి, ఆయన ప్రాక్టీస్ బాగా జరగాలని చెప్పి కోరుకుంటాము. చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఫరూక్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, నమస్కారం, నేను డాక్టర్ సయ్యద్ ఫారూక్ హుస్సేన్. హైదరాబాద్లో ఎంబీబీఎస్ చేసి పూణే నుండి టీసీహెచ్ చేసి ఆ తర్వాత వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ సన్షైన్, ఆలివ్ లాంటి హాస్పిటల్లో పనిచేసిన అనుభవం తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను కమలాపురంలో రైల్వే స్టేషన్ రోడ్డు మీద ఎస్బీఐకి ఎదురుగా చిన్నపిల్లల ఆసుపత్రిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. మన హాస్పిటల్లో అన్ని రకాల విష జ్వరాలకు మరియు డెంగ్యూ, మలేరియా లాంటి అన్ని జ్వరాలకు ల్యాబ్ సౌకర్యం తీసుకువచ్చాను. దానితో పాటు ఆస్తమా, ఆయాసం ఉన్న పిల్లల కోసం ఆక్సిజన్, నెబులైజేషన్స్, నూతనమైన మానిటర్స్లను అవైలబుల్ చేస్తున్నాను. దానితో పాటు ఈ అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు అన్ని రకాలైన వైద్య సహాయం, చిన్నపిల్లలకు వచ్చే ఎమర్జెన్సీస్లకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ కమలాపురం నుంచి దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలతో ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య గారికి నా అభివాదాలు తెలుపుతున్నాను. నేను
బిజినెస్ డిపార్ట్మెంట్లో డిజిటల్గా పనిచేస్తున్నాను. ఈ అబ్బాయి నా రెండవ కుమారుడు. ఇతను ఎంబీబీఎస్ మరియు బీసీహెచ్ కంప్లీట్ చేసి ఇక్కడ కమలాపురం పబ్లిక్కు సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చాడు. మీరు అందరికీ మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరియు మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి, శ్రీ కృష్ణ చైతన్య రెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి చాలా మాకు హెల్ప్ చేశారు. ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఈ సదుపాయం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.